హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి హరీష్. నేను చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే పక్కన ఊరు కాదు, వేరే స్టేట్కి వెళ్ళాలి. సో కర్ణాటకకి వెళ్తున్నాం అనమాట. నేను పాపని తీసుకొని అండ్ మాతో పాటు అన్నయ్య కూతురు యాపిల్ బేబీ మా అమ్మ వస్తున్నారు. ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 9:30కి ఉంది. సో డిన్నర్లోకి మేము చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇంకా చపాతీ కొద్దిగా రైస్ పెట్టుకున్నాము. నాన్ వెజ్ ఇక్కడే ఫుల్గా తిని వెళ్ళాలి, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు లింగాయత్స్ అనమాట, నాన్ వెజ్ అస్సలు తినరు. మేము స్టార్ట్ అయ్యేలోపే మా మున్ని పాప మంచిగా నిద్రపోయింది. బాయ్ వీక్షు. నా చేతిలో పాప ఉంది, నువ్వే తీసుకోపో నాన్నమ్మకి. మేము ఇప్పుడు ఇంటి నుంచి వేరే డిస్టిక్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కాలి. పిల్లల్ని లగేజ్ని పెట్టుకొని వెళ్ళడం కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ హైదరాబాద్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా చెల్లి వస్తుంది. సో తనే చూసుకుంటుందన్నమాట. తర్వాత పిల్లల్ని లగేజ్ని అంతా నేను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్ వెళ్ళేలోపే కొంచెం టైర్డ్ అయిపోయాను. అండ్ మా మున్ని ఫేస్ కూడా రెడ్ అయిపోయింది, ఎందుకంటే బయట వామ్ వెదర్ ఉంది కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తన ఫేస్ కొంచెం రెడ్ అయిపోయింది. తర్వాత బాగానే ఆడుకుంది, బస్లో కొంచెం వామిటింగ్స్ కూడా చేసింది. అండ్ మా చెల్లి రావడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఆలోపు మేము లైట్గా ఇడ్లీ, దోశ అవి తిని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. తను రానే వచ్చింది. తనని చూసి మా మున్ని బాగా ఆడుకుంటుంది. దాంట్లో చింపాంజీ లాగా అనిపిస్తున్నావు, అందుకే నా మేము బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్దాం అనుకున్నాము. మేము రీచ్ అయింది 5:30కి అనమాట హైదరాబాద్లో. సో వెళ్ళిపోతాం అనుకున్నాము, కానీ మాకు గంటకు ఒక మెసేజ్ వస్తుంది, ట్రైన్ ఇంకా డిలే అవుతుందని. సో పిల్లల్ని పెట్టుకొని బయట అంతసేపు ఉండలేము కదా, మళ్ళీ చెల్లి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడే డిన్నర్ అది చేసేసి మళ్ళీ సికింద్రాబాద్కి స్టార్ట్ అయిపోయాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల మేము కాసేపు కూడా ఉండలేకపోయాము, ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారనమాట. సో బయటే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. మా చెల్లి చూడండి యాపిల్ బేబీకి ఆయిల్ మసాజ్ చేస్తుంది. మా ట్రైన్ వచ్చేసి 9:30కి ఉండింది అని చెప్పాను కదా, అది డిలే అవుతూ ఫైనల్ టైం వచ్చేసి 1:30కి చూపించింది. మా అమ్మకేమో ఫుల్ కోపం వస్తుంది మా చెల్లి పైన, ఎందుకంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసింది తనే. ఇప్పుడు ఈ టైంకి మేము ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే అక్కడ చాలా లేట్గా ట్రైన్ దిగుతామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కరెక్ట్ టైంకి బస్సెస్ దొరకవని చెప్పి అమ్మకి కోపం వస్తుంది. మేము 9:30కి ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అక్కడ దిగిపోతామని ప్లాన్ వేసుకున్నాము. కానీ మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ట్రైన్ చాలా అంటే చాలా లేట్గా వచ్చింది. ఇదే అన్నమాట మా ట్రైన్ వస్తుంది చూడండి. ఈ ట్రైన్ నచ్చిందంట కదా, బాగా ఆడుకుంటుంది. మేము సెకండ్ ఏసీ బుక్ చేయించుకొని వెళ్ళాము, ఎందుకంటే మాకు ఫస్ట్ ఏసీ దొరకలేదన్నమాట. పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ బుక్ చేయించుకొని వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో సీట్స్ కొంచెం వెడల్పుగా ఉంటాయి కదా, పిల్లల్ని పక్కన పెట్టుకొని పడుకోవడానికి మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను అమ్మ మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. నేను ఇంకా వీడియోస్ ఏవి రికార్డ్ చేయలేకపోయాను, అంత టైర్డ్ అయిపోయాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్